అలహాబాద్ హైకోర్టు మత మార్పిళ్ల మీద సంచలనాత్మకమైనటువంటి తీర్పే ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు సామూహిక మత మార్పిళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటిది ఏంటంటే ఒక మతపరమైనటువంటి మోటివేట్ చేసి ఇదిగో మీకు అందరికీ ఇందులోకి వస్తే గనక ఇట్లాగా మీకు ఇప్పటిదాకా ఉన్న ఆరోగ్య సమస్యలు మాయమైపోతాయి, ఇప్పటిదాకా ఉన్న ఆర్థిక సమస్యలు మాయమైపోతాయి. ఇది ఒక ప్రలోభం. ఈ ప్రలోభం అనేటువంటిది చట్టబద్ధంగా అయితే నేరం, కానీ నిరూపించేది అసాధ్యం. మతం మారినటువంటి వాళ్ళు మేము ఈ కారణంగా మారాం, మమ్మల్ని ఇలా చెప్తే మారామని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ ఆ తర్వాత అది జరగనప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత బయటకు వస్తుంది. బట్ వాళ్ళు ఆల్రెడీ మతం మారున్నారు కాబట్టి వాళ్ళని అంతకుముందు ఉన్న మతంలో వాళ్ళు ఎవరో పిలవరు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. ఈ దశలో మత మార్పిడులకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున సభలు పెట్టి మరి మత మార్పిళ్ళు చేస్తున్నట్టు మీద అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం కలిగిస్తున్నారు. మత స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళ మతంలోకి జోక్యం చేసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళ మతం మీద దుష్ప్రచారం చేయడం కాదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. మత మార్పిళ్ల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించింది.